నమస్తే. వెల్కమ్ టు అమరజ్యోతి క్రియేషన్స్. మేమైతే ఈరోజు ఇక్కడ తులిప్ ఫీల్డ్స్ చూడ్డానికైతే వచ్చేసాము. ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈరోజు వెదర్ అది చాలా బాగుంది. అందుకని చెప్పి ఈ తులిప్ ఫీల్డ్ చూడడానికైతే మేము వచ్చాము. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. చాలా తక్కువగానే ఉంటుంది, మరి ఎక్కువేం కాదు. ఈ ఫామ్ పేరు టులిప్ ఫీల్డ్స్. ఇది వచ్చేసి సెయింట్ ఆల్బన్స్ హెర్డ్ఫోర్డ్ షైర్లో ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి, కానీ ఇది మా ఇంటికి దగ్గరగా ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మోస్ట్లీ లండన్లో కూడా చాలా టులిప్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. చాలా ఎవరికి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఇవి ఈ స్ప్రింగ్ సీజన్లోనే తులిప్ ఫామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మే మధ్యకాలం వరకే వీటి టైము. మేము ఇక్కడికైతే వచ్చిన తర్వాత యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఒక పక్కన కూర్చొని తినడానికైనా చేయడానికైనా ఫోటో సెషన్స్కైనా చూడండి, నేను కూడా ఫోటో తీసుకున్నాను. ఫుడ్ కోర్ట్లు, మనము ఒకవేళ ఇంటి నుంచి తెచ్చుకొని తిన్నా దానికి కూడా చాలా ఏర్పాట్లు అయితే, కూర్చొని తినడానికి చేయడానికన్నా ఏర్పాట్లు అయితే చాలా ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా ఈ తులిప్ ఫీల్డ్స్ చూడడం అనేది నా చిరకాల కోరిక అనమాట. అసలు నేను నా కోరిక తీరుతుందా తీరదా అనుకున్నాను, కానీ నా కోరిక ఈరోజుకి తీరింది. నేను కలలో కూడా అనుకోలేదు ఇట్లా నేను ఈ తులిప్ ఫీల్డ్స్ని చూస్తానని. చిరకాల కోరిక నెరవేరిందనమాట. చూడండి తులిప్ ఫీల్డ్స్ ఎంత బాగున్నాయో. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చాలా అంటే చాలా బాగుంది. అది ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ చేయాలని చెప్పేసి అర్థం కాదు. వెళ్ళంగానే ఇటువైపు చూసిన రంగులు అసలు చెప్పనలవే కాదు. చూసారా ఎంతమందో, చాలామంది అంటే చాలామంది చూడడానికి. అందులో వెదర్ బాగుండడంతో చాలామంది వచ్చారు. ఇక్కడంతా కూడా ఇది నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేశారు వీటి పెంపకం. నవంబర్ నెలలో బల్బ్స్ నాటితే ఇప్పటికీ అవి పూలు పూస్తాయి. ఇది వీటి కాలం కూడా ఒక 4 వారాలు ఉంటుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ పోతుంది, వాటి కాలం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. చూడండి, నేనైతే తోటంతా కళ తిరిగిస్తూ ఉన్నాను. ఎన్ని రంగులు! మొత్తం ఇక్కడ టోటల్గా 100 రకాలు ఉన్నాయి, 100 రంగులు. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క కలర్ పెట్టారు. ఒక్కో చోట మిక్స్డ్ కలర్స్ కూడా పెట్టారనమాట, లైన్స్. చాలా వెరైటీస్, చాలా రకాలు. మీకు చూడండి, మీరు చూసి మీకు ఎన్ని కలర్లు మీరు కౌంట్ చేయగలిగారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ చాలామంది వచ్చారు. చాలా అసలు రీల్స్ చేసుకోవడానికి కానీ, ఫోటోలు దిగడానికి కానీ చాలా అంటే చాలామంది. అసలు స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి ఫోటోలు తీసుకోవడానికి, రీల్స్ అవి చేసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి. చూడండి పింక్ కలర్ సూపర్గా ఉంది. అసలు ఎన్ని కలర్ అని చెప్పలేము, ఒక అందమని చెప్పలేమండి పూలది. అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు, మేము చూసాము అక్కడ. మనము ఇంటి నుంచి తీసుకెళ్ళిన అక్కడ ఫుడ్ తెచ్చుకొని కూడా తినడానికి చాలా బాగుంటుంది. వెకేషన్ ఎంజాయ్ చేయడానికి సూపర్గా ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఎల్లో ఒక లైను, రెడ్ ఒక లైను, ఆరెంజ్ ఒక లైను. బాబా అసలు ఒక రోజంతా మేము చాలా ఈజీగా గడిపేసాము అన్నమాట అక్కడ. ఎల్లో రెడ్ మిక్స్. ఇంకా నాకు ఇది ఒక వీడియో సరిపోలేదు, చాలా లెంతీ అవుతుందని చెప్పేసి పార్ట్ 2 కూడా ప్లాన్ చేశాను. అది కూడా చేస్తాను వీడియో.
ఈ వీడియో చూసి ఎట్లుందో చెప్పాలి మీరు నాకు. ఇది నా ఫోటో సెషన్ ప్రయత్నం అండి. ఎట్లుందో చెప్పండి. ఏదో తీయాలనుకోని అసలు అర్థం కాలేదు, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఇలా ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను నేను. చూడండి, ఆరెంజ్ కలర్, అసలు ఆ కలర్స్ అది చెప్పలేము, అసలు ఏం మాట్లాడాలో అర్థమే కావట్లేదు నాకు. మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.